వంటగది వస్తువులన్నీ ఫ్రిడ్జ్లో దాచడం అందరికీ అలవాటు. ఇంటికి ఏ రకమైన పండ్లు తీసుకొచ్చినా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తారు. ఎందుకంటే పండ్లను ఫ్రిడ్జ్లో పెడితేనే అవి తాజాగా ఉంటాయని నమ్మకం. అయితే అన్ని ఫలాలు ఒకేలా ఉండవు. ముఖ్యంగా మనం ఎక్కువగా కొనుక్కొచ్చే అరటిపండు కూడా ఫ్రిడ్జ్లోనే దాచేయడం అలవాటు. కానీ అది అలవాటు కాదు, పొరపాటు అంట. అరటిపండును ఫ్రిడ్జ్లో పెట్టదని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే పచ్చి అరటికాయను ఫ్రిడ్జ్లో పెడితే అది పండిపోతుంది అని అనుకునేవారు ఉన్నారు. కానీ ఫ్రిడ్జ్లోని తక్కువ టెంపరేచర్ కారణంగా అరటి సరిగ్గా పండదు. అంతేకాదు, అరటి తన రుచిని కూడా కోల్పోతుంది. అరటి పండడానికి ఇథిలిన్ అనే న్యాచురల్ గ్యాస్ అవసరం. దీన్ని స్వయంగా అరటి పండే విడుదల చేస్తుంది. అలాంటప్పుడు అరటిని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఎంజైమ్స్ దెబ్బతినడమే కాదు, సున్నితంగా ఉండే బనానాలోని సెల్స్ కూడా దెబ్బతింటాయంట. అందుకే పండిన అరటిని అప్పుడే తినేయడం, పండని అరటిని మామూలుగానే ఇంట్లో ఉంచేయడం బెటర్ అని పరిశోధకుల మాట. వారు చెబుతున్న మరో ముఖ్య విషయం ఏంటంటే, కొన్ని దేశాల్లో నమ్మినట్లుగా అరటి పండును ఫ్రిడ్జ్లో పెడితే అది విషపూరితం అయిపోవడం మాత్రం అబద్ధమట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.